హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మ్యాథ్స్ 1B మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మ్యాథ్స్ 1B ఇదైతే వెయిటేజ్ ఫస్ట్ లెసన్ లోకస్ వెయిటేజ్ అయితే వచ్చి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అయితే ఇస్తాడు. సో అది మ్యాక్సిమం ఈ స్టార్ సెట్టింగ్ క్వశ్చన్స్లోనే ఉంటుంది. సో ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలాసార్లు రిపీట్ అయింది. సో అది ఎక్కడా వదలకుండా చేయండి. అలాగే సెకండ్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్, రేషియో ఇస్తాడు, డిస్టెన్స్ కనిపెట్టమంటాడు, లోకస్ ఆఫ్ పీని. సో 3 స్టార్స్ ఉన్నవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్, చెయ్యండి. సెకండ్ లెసన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్. దీని వెయిటేజ్ అయితే వచ్చి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అయితే ఇస్తాడు. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, అండ్ ఈ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ దాకా మోస్ట్ ఇంపార్టెంట్, సిక్స్త్ దాకా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇట్లలోనే వస్తుంది మ్యాక్సిమం. ఇంకా 7, 8, 9, 10 కూడా చేయండి, వదలకండి. థర్డ్ లెసన్ స్ట్రైట్ లైన్స్. దీని వెయిటేజ్ అయితే వచ్చి ఒక 7 మార్క్స్, ఒక 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఇస్తాడు. 7 మార్క్స్ క్వశ్చన్స్లో సర్కమ్ సెంటర్ అండ్ ఆర్థో సెంటర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ మోడల్స్ చేసుకుంటే సరిపోతుంది, వాటిల్లోనే వస్తుంది. పాయింట్స్ ఇచ్చి సర్కమ్ సెంటర్ కనిపెట్టమంటాడు, అలాగే 3 లైన్స్ ఇచ్చి సర్కమ్ సెంటర్ కనిపెట్టమంటాడు. అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఒక మోడల్, సిక్స్త్ క్వశ్చన్ ఒక మోడల్. సో చేయండి. ఆర్థో సెంటర్ అండ్ సర్కమ్ సెంటర్ ఆ రెండింటిలోనే మ్యాక్సిమం వస్తుంది. సో దాన్ని బట్టి మీరు చేసుకోండి. అండ్ ఫుట్ టు ఇమేజ్ పాయింట్ ఉంటుంది, ఇమేజ్ ఆఫ్ ది పాయింట్ అండ్ ఫుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్, చెయ్యండి. అండ్ 12th వన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, 4p² + q² = a². 12th క్వశ్చన్ అయితే వదలకుండా చేయండి, ఇది రిపీట్ అయింది చాలాసార్లు. సో చేయండి. లాంగ్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్లో చాలా ఉంటాయి, చేయాలి మీరు. 18th క్వశ్చన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ 17th క్వశ్చన్ అయితే ఈ మోడల్లో అడుగుతాడు. లైన్ ఇచ్చి స్లోప్ ఇంటర్సెక్ట్ ఫాము, నార్మల్ ఫాము కనిపెట్టమని అడుగుతాడు. సో 17th మోడల్ చూడండి, చాలాసార్లు రిపీట్ అయింది అది. నేను మూవ్ చేస్తూ ఉంటాను, మీ స్క్రీన్ షాట్ అయినా లేదా ఎక్కడైనా నోట్ చేసుకోండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వెరీ షార్ట్ ఆన్సర్స్లో అయితే మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ వచ్చి కొలినియర్ పాయింట్స్ లేదని చెక్ చేయమంటాడు, అది చేయండి మీరు. అండ్ 49th కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ పెట్టాను, చెయ్యండి. వీటిల్లో కూడా వదిలితే మార్క్స్ రావు. 75కి రావాలంటే ఖచ్చితంగా చేయాలి, ఇవన్నీ వదలకుండా. సిక్స్టీ వన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. దీని వెయిటేజ్ అయితే వచ్చి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే ఇస్తాడు, 14 మార్క్స్ వెయిటేజ్. లాంగ్ ఆన్సర్లు అనేది ఈ లెసన్ కవర్ చేస్తుంది. సో ఈ లెసన్ వదలకుండా చేయండి, సింపుల్గానే ఉంటాయి లాంగ్ ఆన్సర్స్. నేను మెయిన్ ప్రయారిటీ సమ్స్ అన్ని ముందు పెట్టాను, అవి చేసుకోండి. ఇవి అన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్సే, ప్రతి క్వశ్చన్ వచ్చిందే పబ్లిక్లో. సో చేయండి మీరు. త్రీ డీ జామెంట్రీ. ఈ లెసన్ వెయిటేజ్ అయితే వచ్చి 2 మార్క్స్ క్వశ్చన్ అయితే ఒకటి ఇస్తాడు, అది సింపుల్గానే ఉంటుంది.
సెంట్రాయిడ్ కనిపెట్టమంటాడు. ఇలా ఉంటాయి. డిస్టెన్స్ కనిపెట్టమంటాడు 3 పాయింట్స్ ఇచ్చి. డైరెక్ట్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్, డీసీస్ అండ్ డిఆర్స్. ఈ లెసన్ వెయిటేజ్ అయితే వచ్చి 7 మార్క్స్ క్వశ్చన్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్. చూడండి. ఓన్లీ 7 మార్క్స్ క్వశ్చన్స్. 4, 5, 6, 7 అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్. అవి వదలకుండా చేయండి. ప్లేన్ ఈ లెసన్ వెయిటేజ్ అయితే వచ్చి 2 మార్క్స్ క్వశ్చన్ అయితే ఒకటి ఇస్తాడు. అది కూడా చాలా సింపుల్గా ఉంటుంది. యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ అని అడుగుతాడు. లిమిట్స్ ఈ లెసన్ వెయిటేజ్ అయితే వచ్చి 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 1 4 మార్క్స్ క్వశ్చన్ అయితే ఇస్తాడు. వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఇవి. లిమిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎంసెట్ కూడా. సో చెయ్యండి. క్వశ్చన్స్ చూసి భయపడకండి, చాలా ఉంటాయి కానీ సింపుల్గానే అయిపోతాయి. ఇవన్నీ మోడల్ బట్టి ఉంటాయి. కంటిన్యూటీలో అయితే 4 మార్క్స్ క్వశ్చన్ అయితే ఇస్తాడు. లిమిట్స్ అండ్ కంటిన్యూటీ కలిపే ఉంటుంది. కంటిన్యూటీలో చాలా ఇంపార్టెంట్ లెసన్ ఇది. సింపుల్గా ఉంటుంది, ఈజీగా స్కోర్ గెయిన్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ మోడల్స్లోనే ఇస్తాడు డెఫినెట్గా. డిఫరెన్షియేషన్ నుంచి ఒక 7, ఒక 4 అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఇస్తాడు. చెయ్యండి. ట్రిపుల్ స్టార్స్ ఉన్నవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్. వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సంబంధించినవి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. 23 చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అండ్ 27th కూడా మోస్ట్ ఇంపార్టెంట్. వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్. సెవెన్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. చెయ్యండి జాగ్రత్తగా. ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ ఈ లెసన్ వెయిటేజ్ అయితే వచ్చి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అయితే ఇస్తాడు. అది మ్యాక్సిమం డెల్టా వై అండ్ డివై కనిపెట్టమంటాడు. ఎర్రర్స్లో ఒక ఈక్వేషన్ ఇచ్చి ఆడే వాల్యూస్ ఇచ్చేస్తాడు. ఫార్ములాస్ ఉంటాయి, 2 ఫార్ములాస్ ఉంటాయి. ఆ 2 ఫార్ములాస్లోనే క్వశ్చన్స్ అనేది ఇస్తాడు. సో జాగ్రత్తగా చేయండి. అండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ కూడా అడుగుతాడు రూట్లో ఇచ్చి. 10th వన్ కూడా ఇంపార్టెంట్. చెయ్యండి. 17th క్వశ్చన్ అనేది చెయ్యండి, వదలకండి. రూట్లో మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఇది. ట్యాంజెంట్స్ అండ్ నార్మల్స్ ఒక 7 మార్క్స్ అండ్ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఇస్తాడు. మ్యాక్సిమం ఫస్ట్ క్వశ్చన్లోనే ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ వన్ మోడల్ ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్, థర్డ్, 4th, 5th, 6th ట్రిపుల్ స్టార్స్ ఉన్నవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్. 10th దాకా మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్ ఇవి. చెయ్యండి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 11th వన్ కూడా ఇంపార్టెంట్. యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్ అడుగుతాడు. సో దాన్ని బట్టి చెయ్యండి. లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్, లెంత్ ఆఫ్ ది నార్మల్ ఇవన్నీ అడుగుతాడు. చెయ్యండి. షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ లెంత్ ఆఫ్ ద సబ్ నార్మల్ అండ్ లెంత్ ఆఫ్ ద సబ్ ట్యాంజెంట్స్ ఇవన్నీ అడుగుతాడు షార్ట్ ఆన్సర్స్లో. చెయ్యండి.
మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్ ఇవి. రేట్ మెజర్ లెసన్ వెయిటేజ్ అయితే వచ్చి 4 మార్క్స్ క్వశ్చన్ ఇస్తాడు. చాలా సింపుల్గా ఉంటుంది. ఫిజిక్స్ సంబంధించింది మొత్తం. స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఇస్తాడు. వెలాసిటీ అట్ టైమ్ t = 2 seconds అని ఇనిషియల్ వెలాసిటీ అని అడుగుతాడు. చేయండి మీరు. చాలా సింపుల్గా ఉంటుంది. ఈజీగా స్కోర్ గెయిన్ చేయొచ్చు ఈ లెసన్ నుంచి. రోల్స్ అండ్ లాగ్రాంజెస్ థియరమ్ వెరీ షార్ట్ ఆన్సర్స్. 2 మార్క్స్ వెయిటేజ్ అయితే ఇది. ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఇస్తాడు. రోల్స్ థియరమ్ అండ్ లాగ్రాంజెస్ థియరమ్ ఇంపార్టెంట్. ఫ్యూచర్లో కూడా అడుగుతాడు బీటెక్లో. సో కంపల్సరీగా చెయ్యండి వదలకుండా. ఇంక్రీజ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అయితే ఇస్తాడు. మ్యాక్సిమం అయితే ఇవ్వడు, బట్ వెయిటేజ్ తప్పితే కనుక ఇవ్వచ్చు. చూడండి ఒకసారి. మ్యాక్సిమం మినిమా దీని వెయిటేజ్ అయితే వచ్చి ఒక లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్ ఇస్తాడు. మీరు ఈ లెసన్ జాగ్రత్తగా చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ అండ్ సెకండ్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. అండ్ 3 స్టార్స్ ఉన్నామని కన్ఫామ్గా చేయండి వదలకుండానే. ఏమైనా క్వశ్చన్స్ దాటిస్తే కనుక ఇవి ఇవ్వచ్చు ఎడిషనల్ క్వశ్చన్స్. సో వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.